కూడా ఇట్టే పసిగట్టగలడు. చాలా అక్రమార్కులకి, చాలా చేతగానితనానికి ఇదొక దద్దమ్మ ప్రభుత్వం అని ఎవరిని అడిగినా ఈరోజు ఇదే మాట చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మా మున్సిపాలిటీ విషయానికి వస్తే, కార్పొరేషన్లో చూసినట్లయితే కొత్తగా పాలక మండలి ఏర్పడిన తర్వాత మేయర్ గారు ఎంతో ఘనంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న కమిషనర్ గారిని మన మున్సిపాలిటీకి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి మన నెల్లూరు కార్పొరేషన్కి మేమే వేయించుకున్నాం. ఆయన ద్వారా పూర్తిగా సహాయ సహకారాలన్నీ అందిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తూ నెల్లూరు నగర కార్పొరేషన్ని పైకి తీసుకొని వస్తామని పలు సందర్భాల్లో ఆయన మేయర్ గారు మరియు ఈ జిల్లా మంత్రి గారు ఇద్దరు కూడా ఈ 9 నెలల పాటు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట అందరికీ చెప్పకనే చెప్పుకుంటూ వస్తూ ఉండేది ఇంతకాలం కూడా. మరి ఏమైందో ఏమో కానీ ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న కమిషనర్ని వాళ్ళ మాట వినలేదనో, లేక వాళ్ళు పెట్టిన బిల్లులకి సంతకాలు పెట్టలేదనో, చీకటి ఒప్పందాలకి ఆయన ససేమిరా అన్నాడను, లేకపోతే వాళ్ళు చేస్తున్న అవినీతి పాలనకి ఆయన సహాయపడట్లేదను, రాత్రికి రాత్రే ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి కమిషనర్ గారికి కనీస విలువ కూడా ఇవ్వకుండా, రాత్రికి రాత్రే గుట్టు సప్పుడు కాకుండా ఆయనకి కూడా తెలియకుండా బదిలీ చేయించేసి ఈ యొక్క నెల్లూరు కార్పొరేషన్ నుంచి పంపించి వేయడం కూడా జరిగింది. దీనికైతే మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా మేయర్ గారు 7 నెలల క్రితం ఆయన చెప్పినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, గర్వంగా ఉంది నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా నెల్లూరు కార్పొరేషన్కి నియమించినందుకు ఆయన అన్నప్పుడు నిజంగా కార్పొరేటర్లుగా మేమందరం కూడా సంతోషపడ్డాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నాడు, మేయర్ గారు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేనేమో అని అనుకున్నాం. ఆయనైతే పూర్తిగా నీతివంతమైన పాలనే అందిస్తూ వచ్చాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆ చక్రధర్ బాబు గారు ఆయన ఉన్న ఈ యొక్క 7 నెలల పీరియడ్ కూడా ఈ అవినీతికి పాల్పడకుండా నీతికి నిజాయితీకి ఆయన ఎప్పుడు కూడా తల వంచి నీతిగానే కార్పొరేషన్ నడిపిస్తూ రావడం కూడా జరిగింది ఇన్ని రోజులు కూడా. కానీ వాళ్ళ మాట వినలేదనో, లేకపోతే నీతిగా నిజాయితీగా పరిపాలన అందిస్తున్నాడనో, వాళ్ళు చేసే అక్రమాలకి ఈయన దాహోద పడట్లేదనో రాత్రికి రాత్రే ఆయన్ని బదిలీ చేయించడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఇదొక దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని ఇట్టే చెప్పేయచ్చు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మేమైతే కోరుకుంటూ ఉన్నాం, ఒక జిల్లాకి శాఖ మంత్రిగా ఆయనకి ఇచ్చింది కూడా మున్సిపల్ శాఖ మంత్రి. మరి ఆ యొక్క శాఖను కూడా ఆయన చేతిలో పెట్టుకొని కనీసం న్యాయం కూడా జరగనీయకుండా మా యొక్క నెల్లూరుకి ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో వస్తే వాళ్ళే ధర్మేస్తుంది. కనీసం ఇంతకాలం మేము పన్నులకి వడ్డీలు లేకుండా వసూలు చేస్తుంటే ఆ పద్ధతికి సైతం విరోధకాలు పలికి ఈరోజు వడ్డీలతో సహా కూడిన పన్నుల్ని వసూలు చేస్తుంటారు. కనీసం 9 నెలలైంది, 9 పనులు కూడా చేయకపోతుంది. మేయర్ గారు పార్టీ మారినప్పుడు అభివృద్ధి కోసం, ఆ నిధుల కోసమే అని చెప్పిన అతను ఈరోజు కనీసం అభివృద్ధి కార్యక్రమాలు నిధులు తేకపోగా కనీసం ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ప్రజల కోసం పాటుపడుతున్న అధికారులను కూడా ఉంచనీయకుండా ఇక్కడి నుంచి తరివేసే కార్యక్రమాల్లో కూడా ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాలలో మేయర్ గారు పార్టీ ఎందుకు మారినట్టు, ఆ యొక్క జిల్లాకి చెందిన మంత్రి గారు, ఆ యొక్క చీకటి మంత్రి గారు మున్సిపల్ శాఖను ఎందుకు తీసుకున్నట్టు ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. కొరువుని నెత్తిని పెట్టుకున్నట్టయింది మాకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం దెబ్బకి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు అందరూ కూడా ముక్త కంఠంతో అంటూ ఉండడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ఈ 4 సంవత్సరాల పాటు ఎలక్షన్లు అనేవి లేవు కాబట్టి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులని ఎవరిని కూడా దించే పరిస్థితులు కూడా లేవు కాబట్టి మీరు నీతికి నిజాయితీకి
ప్రజలు మీకు ఇచ్చిన ఆ యొక్క అధికారాన్ని ఇకనైనా సద్వినియోగపరుచుకునే విధంగా నిజాయితీగా పాలన అందించాలని, ఇకనైనా ఇప్పుడు వచ్చే అధికారులనైనా కనీసం గౌరవించి వాళ్ళ చేత పనులు చేయించాలని, ఈ విధంగా ఐఏఎస్లను వేసి అవమానకరంగా వాళ్ళని పంపించేయడం కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే జేసీ గారిని, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ గారిని మాకు కమిషనర్గా ఇన్ఛార్జిగా వేయడం కూడా జరిగింది. కనీసం ఈయనన్నా ఇబ్బంది పెట్టకుండా మీరు ఆ యొక్క పాలనని సజావుగా సాగనిస్తే అదే మేము కోరుకునేది మీ దగ్గర నుంచి అని చెప్పి కూడా మనం చేసుకుంటూ, అదేవిధంగా ఇకపోతే ఎస్పీ గారిని అయితే కానివ్వండి, ఇంకా చాలా మంది నీతి నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఈరోజు ఇక్కడి నుంచి పంపించేయడం కూడా జరిగింది. వాటన్నిటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒక కార్పొరేటర్గా ఒక ఐఏఎస్కి చెందిన కమిషనర్ గారిని మా నెల్లూరు నుంచి బదిలీ చేయడం కూడా మేమందరం కూడా జీర్ణించుకోలేని విషయం. ఇది ఈ యొక్క చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం వీళ్ళు పాలిస్తున్న తీరుగా మేమందరం కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.